కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్రేరు మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాజీనామా చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళ్రేరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు టేకుమూడి ఈశ్వరరావు, ఒల్లు రాజాబాబు, నేరేడుమిల్లి త్రిమూర్తులు, దుప్పి అదృష్టదీపుడు, పాలేపు ఈశ్వరరావు, సత్యరాజు, ఎల్పే నాగేశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు, విపర్తి శ్రీనివాసరావు, గోడి భాస్కర్రావు, నల్లి ఈశ్వరరావు, మందపల్లి మోరుకూర్తి మంగయ్యమ్మ, బొక్కా పద్మ, ఊరుకూర్తి సత్యదీపిక, సింహాచలం చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి లౌకిక రాజ్యాంగం పనికిరాదు. ఈ రాజ్యాంగం వల్ల దళితులు, బలహీన వర్గాల ప్రజలకి అనేక అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనకు అనుగుణంగా ఉండేవాళ్ళు. ఈ రాజ్యాంగం కానీ అమలు చేస్తే, దీనిలో ఉన్నటువంటి అమలు చేస్తే వీళ్ళు కూడా మనల్ని ప్రశ్నించడానికి తయారవుతారు. ఈ పొద్దుకి వీళ్ళందరికీ చైతన్యం వస్తుందని దురుద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోవడం లేదని 1950 సంవత్సరంలోనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రకటించారు. అటువంటిది ఈ రోజున ఆర్ఎస్ఎస్ చెప్పుచాతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రాజ్యాధికారానికి వచ్చింది. ఇది మనం అందరం గమనించాలి. ఎవరైతే రాజ్యాంగం పనికిరాదని అనుకున్నారో వాళ్ళ పార్టీ ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని, ఆ ఓటును ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంలో రాజ్యం వెళ్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఒకేసారి మార్చేస్తే ఈ దేశ ప్రజలందరూ తిరగబడతారు అనే ఉద్దేశంతో రాజ్యాంగానికి చిల్లులు పెట్టి ఒకటి వీళ్ళు సార్ మాట్లాడండి. 75 years యానివర్సరీ కార్యక్రమం జరుగుతుండగా రాజ్యసభలో హోంశాఖ మంత్రులు అయినటువంటి అమిత్ షా గారు ఆ రాజ్యాంగాన్ని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో ఆ సభలో ఉన్నటువంటి అనేక మంది రాజ్యసభ సభ్యులు, ఎంపీలు వీళ్ళంతా కలిసి దాని మీద రాజ్యాంగం పైన చర్చ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించినటువంటి ఆద్యుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రతి వాళ్ళు అప్పుడు ఉచ్చరించడం జరిగింది. ఆ సందర్భంలో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నారు. ఇది ప్రస్తుతం అందరికీ భాషలుగా మారింది. కనీసం దేవుడి పేరు చెప్పుకున్నట్లయితే మీకు ముక్తి వస్తుంది, రాబోయే 7 తరాలు చక్కటి జీవితం మీరు అనుభవిస్తారని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అండర్ సెక్షన్ అట్రాసిటీ కేసు ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూల్ ప్రకారం ఒక సెల్ ఫోన్లో కానీ, ఒక ఫోన్లో కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీల్ని దుర్భాషలాడినట్లయినా, వ్యంగ్యంగా మాట్లాడిన వెంటనే శిక్షా స్మృతి ప్రకారం శిక్షార్హులను చెప్పడం జరిగింది. కనుక మరి ఆ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పైన అమిత్ షా గారికి ఏమైనా గౌరవం ఉంటే, మర్యాద ఉంటే వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదా ఆయన పదవికి రాజీనామా చేసి ఆయన నిబద్ధతను ఆయన పాటించుకోవాలి. ఈ రోజునే ఈనాడు పేపర్లో మన నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేమంటే, భారత రాజ్యాంగం ఉండగనకనే నేను ప్రధానమంత్రి కాగలిగాను, లేని ఏడలో నేను ఎక్కడో ఉండేవాడిని అని చెప్తున్నాడు. ఈ పై మాటలు కాదు. అదే నరేంద్ర మోదీ గారు మరి అమిత్ షా గారికి ఈ విషయాన్ని చెప్పి, నువ్వు ఉచ్చరించిన మాటలు వ్యంగ్యంగా ఉన్నాయి, తప్పుగా ఉన్నాయి కనుక వెంటనే పేషెంట్గా క్షమాపణ చెప్పండి అన్నా చెప్పాలి, లేదా ఆయన్ని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేసి ఆయన యొక్క
నిబద్ధతను ప్రజలకి తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్య వేదిక నుంచి మేము కోరుతున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి నిరసనలో మరి ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.